సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఒక యుద్ధం లాంటిదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఎల్ఓలు ప్రజల వద్దకు రాకపోయినా నాయకులే స్వయంగా వెళ్లి ఓటర్ల నమోదు పూర్తి చేయించాలని సూచించారు. ఓటరు నమోదు కాకపోతే నేరుగా ఓటరుకే నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదుపై ఆసక్తి చూపాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తుందంటే, ఒకసారి 2 సార్లు బిఎల్ఓ మా ఇంటికి రాలేదు కదా, వచ్చిపోయారు. 3-6 అప్పుడు మేము లేము, 3ఓసారి వస్తే బాగుండే అనే ఆలోచన చేయడం కంటే ఓటరు బిఎల్ఓ ఒక దగ్గర కూర్చుంటే బిఎల్ఓ దగ్గరికి పోయి, మీరు 2 సార్లు మా ఇంటికి వచ్చి నేను లేను, నాది నమోదు చెయ్యండి అని బిఎల్ఓ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి అంటే, వెళ్ళకపోతే ఓటర్ లిస్టులో పేరు రాదు, రాకపోతే నష్టం బిఎల్ఓగా ఓటర్గా, దానికి ఏది ఓటర్కే నష్టం జరుగుతుంది. ఓటరు ఒక మధ్యతరగతి కుటుంబం కానీ, ఒక పేదవాడు కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా లబ్ధి పొందాలనుకున్న ఓటర్ లిస్టులో లేనప్పుడు అది ఏ రకమైన సమస్యలు తెచ్చిపెడుతుందో అవన్నీ ఏమైనా మిస్ కావచ్చు. మీకు నువ్వు మళ్ళప్పుడు ఎంఆర్ఓ చుట్టూ తొవ్వలో నేను గడబడితే నన్ను అడుగుడు, చైర్మన్ అడితే చైర్మన్లో సర్పంచ్లో అప్పుడు ఎందుకు జాగ్రత్త పడరు ఓటర్లకు నేను చెప్తున్నాను. ప్రభుత్వము, ఎన్నికల కమిషన్, ప్రభుత్వము, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, దేశంలో బిఎల్ఏల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము కూడా బిఎల్ఏలు పెట్టి మీరందరూ పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఓటర్స్ కూడా మా పేరు నమోదు చేసుకోవాలని ఒక ఆతృత, ఆలోచన కూడా ఉండాలి. అది కూడా ఓటర్స్ గమనించాలి, ప్రజలు గమనించాలి. మన బిఎల్ఏలు కూడా ఇప్పుడు సిద్ధంగా ఒక దగ్గర కూర్చోండి. నేను ఇప్పుడు రామ్నగర్ పోయినండి, శివాలయం గుడికి పోయినండి, ఇంకా పూజ చేసుకుందామని పోయినప్పుడు ఆడ బిఎల్ఓ ఒక దగ్గర రామ మందిర్లో కూర్చున్నారు. అక్కడ చాలామంది ప్రజలు రాయించుకుంటున్నారు కదా. అట్లా ఇక టైం లేదు కాబట్టి ఇంతమందిలో ఎవరు మొగలే అన్నాడు, మొగలేనా ఎవరు అన్నారు కదా, 10 రోజులు ఉంది కదా అని కాదు, 5 రోజులు టార్గెట్ పెట్టుకోండి. ఇక 5 రోజులు. నేను ఫస్ట్ మీటింగ్ బిఎల్ఏ మీటింగ్ ఏం చెప్పినా మీ అందరికంటే, మనకేదో ఓట్లు పడాలి, ఓట్లు పడతాయి, మనం ఓట్లు వేయించుకుందామని ఆలోచనతో పనిచేయకండి. ప్రజలకు మేలు జరగాలి. చదువు రాని వాళ్ళు మిస్ అవుతుంటారు, వాళ్ళు కూలి పనికో నేల పనికో పోతారు, ఏదో పని మీద పోతారు, అసలు మిస్ అవుతుంటారు. కరోడ్పతి ఓటర్ లిస్టులో మిస్ అయితే ఏం కాదు, కానీ గరీబోడు ఓటర్ లిస్టులో మిస్ అయితే నష్టపోతాడు కదా. కరోడ్పతి ఓటర్ లిస్టులో పేరు మిస్ అయితే ఏం కాదు, ఇంకా అతనికి సిలం పైసలు ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్లు అవసరం లేదు. గరీబోడు ప్రభుత్వ స్కీమ్ల మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి చదువు రాని వాళ్ళు ఓటర్ లిస్టులో మిస్ అయితే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ నష్టం జరుగుతుంది. మనము ఈ ఓటర్ లిస్టు నమోదు చేసేదాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏలు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు అందరూ సంగారెడ్డి నియోజకవర్గంలో మనము ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేయకండి. ప్రజలకు మేలు జరగాలి, మిస్ కావద్దు. ఎవరు ఒక ఓటర్ కూడా ఎక్కడ కూడా మిస్ కావద్దు అనేది కష్టపడాలి. ఇక ఈ 5 రోజులు, 10 రోజులు, 12 రోజులు ఉంది. 12లో 7 స్పేర్లు పెట్టుకోండి. అందరు వినండి, నేను నాయక్. ఈ 5 రోజులు
10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ 5 రోజులు ఎక్కడో ఒక దగ్గర ఎవరి వార్డులో ఒక అడ్డ, ఒక గ్రామంలో ఒక అడ్డ, మళ్ళొకసారి సాటింపులు లేపియాలి. గ్రామాలలో డబ్బులు ఉంటారు కాబట్టి ఊళ్ళలో మళ్ళీ డబ్బులను సాటింపేయండి. ఎందుకంటే మనకు మొన్న కూడా మన మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లో అనుకున్నాం మన గవర్నమెంట్ పరంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు సాటింపు వేయండి అని అన్నారు. కాబట్టి ఈ 5 రోజులు డైలీ ఉదయం రోజు 2 గంటలు అన్ని ఊళ్ళలో డబ్బు సాటింపు వేయండి. మన వార్డులలో కూడా ఏ రకంగా ఏ రకంగా సాటింపు వేస్తారు. టౌన్లలో సదాశివపేట టౌన్ కానీ, ఇక్కడ మన సంగారెడ్డి టౌన్ కానీ 4 మండలాలు, అక్కడనేమో డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని మళ్ళా తిరిగిందే పొద్దు నుంచి సాయంత్రం తిప్పండి. ఒక 5 రోజులు మళ్ళా ప్రచారం చేయండి. ఇక 12 రోజులైతే అయిపోతుంది. ఇగో 5 రోజులలో వచ్చి నమోదు చేసుకోండి. తర్వాత మీకు చేసుకోవాలన్నా కూడా అది ఇక సిస్టమ్ ఉండదని మీరు ఎట్లా చెప్తారో చెప్పండి. కాబట్టి దీని మీద కరెక్ట్గా మీరు పనిచేయండి. ఈ 5 రోజులు టార్గెట్. 5 రోజులలో అసలు ఇప్పుడు ఎవరు సదాశివపేట మన వైస్ చైర్మన్ రేణుకా చిరు ఏమంది, మా దగ్గర 1200 ఓటర్స్ ఉన్నారు, నమోదైపోయారు, మాకు ఆన్లైన్లో కూడా వచ్చేసిందని చెప్పింది. ఆన్లైన్లో వచ్చినట్టు చెప్పినటువంటి 12వ వాడు చిరు రేణుకా ఇట్లా ఇంకా ఎన్ని ఊళ్ళలో అయింది చెప్పండి ఒకసారి నా ప్రశ్న. గిర్మాపూర్ 80% అయింది. ఏం సంతం మీ టౌన్లో అన్ని ఏంటి 60-50 ఏది టౌన్లో 70% అయిందా? సదాశివపేట టౌన్ 60-70 అయింది. గండి మండల్ 70, గొల్లపల్లి ఓకే 80, గండి మండల్ 90, గొల్లపల్లి సదాశివపేట మండల్ ఓన్లీ 42 అయింది. ఇంకా 60 కావాలి. ఓకే సంగారెడ్డి మండల్ 50. మరి నీకు ఉన్నది ఎంత? 12 రోజులే కదా. నీకు 12 రోజులు ఉంది. నీ 12 రోజులు కౌంటబుల్ కాదు చెప్పింది కదా. సార్ మీరు రాసుకుంటున్నావు సార్. ఓకే నువ్వు మళ్ళీ నాకు చెప్పచ్చు. కాబట్టి ఇది ఈ రకంగా పనిచేయండి. సిద్ధంగా ఇది అయిపోయిందా? క్లోజ్ చేయండి.